Hi guys, welcome to Python Buzz. So ఈ వీడియోలో మనం మల్టిపుల్ వేస్ టు ప్రింట్ ఏ డేటా యూజింగ్ ఏ ప్రింట్ ఫంక్షన్ అవి ఏంటో ఎలానో చూద్దాం. సో బేసికలీ మన అందరికీ తెలిసింది ఏంటంటే ప్రింట్ ఫంక్షన్ అంటే ఏంటి, ఇట్ విల్ డిస్ప్లే ద ఇన్ఫర్మేషన్ టు ద కన్సోల్. సో ఇచ్చిన డబల్ కోట్స్ మధ్యలో మనం ఏ డేటాని ఇస్తే అది మనకి డిస్ప్లే చేస్తుంది. సో దీంట్లో మల్టిపుల్ వేస్గా ప్రింట్ ఫంక్షన్ని ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. అండ్ ఫస్ట్ బేసిక్ ప్రింట్ స్టేట్మెంట్, ఇది మన అందరికీ తెలుసు. ప్రింట్ ఫంక్షన్లో విత్ ఇన్ డబుల్ కోట్స్లో ఇచ్చిన డేటాని ప్రింట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ప్రింటింగ్ వేరియబుల్స్. సో వేరియబుల్స్ని ప్రింట్ ఫంక్షన్లో ఎలా డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ నేను చూస్తే నేమ్ జాన్ అని తీసుకున్నాను, ఏజ్ 27 అని తీసుకున్నాను. ప్రింట్లో మై నేమ్ ఈస్, ఆ మై నేమ్ ఈస్ని డబుల్ కోట్స్లో పెట్టాను, అంటే అది స్ట్రింగ్, అది యాస్టీస్గా ప్రింట్ అయిపోద్ది. నేమ్ అని ఇచ్చాను. నేమ్ అనేది వేరియబుల్. సో అక్కడ మనకి వేరియబుల్ డేటా డిస్ప్లే అవ్వాలి కాబట్టి దానికి డబల్ కోట్స్ ఏమి ఇవ్వకూడదు, జస్ట్ ఆ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. అండ్ సేమ్ లైక్ మై ఏజ్ ఈస్ ఏజ్. ఇప్పుడు మనం ఎంటర్ చేస్తే మై నేమ్ ఈస్ జాన్ అండ్ మై ఏజ్ ఈస్ 27. సో ఇలా మనం వేరియబుల్స్ని ప్రింట్ ఫంక్షన్లో ఇలా యూజ్ చేసి మనం ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫార్మాటింగ్ అవుట్పుట్ యూజింగ్ ద ఫార్మాట్ మెథడ్. సో సేమ్ నేను నేమ్ ఈక్వల్ టు జాన్, ఏజ్ ఈక్వల్ టు 27 అండ్ 2 వేరియబుల్స్ తీసుకున్నాను. ప్రింట్ ఫంక్షన్లో ఎఫ్ డబల్ కోట్స్లో మీరు ఏ డేటా ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ డేటా రాసేయండి. సో ఇక్కడ నేను ఎక్కడ వేరియబుల్స్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను, మై నేమీస్ తర్వాత అండ్ మై ఏజెస్ తర్వాత ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో దాని తర్వాత నేను ఫ్లవర్ బ్రేసెస్ ఇచ్చాను. ఫ్లవర్ బ్రేసెస్ ఇచ్చి దాంట్లో వేరియబుల్ని పెట్టాను. సో మై నేమీస్లో నేమ్ అనే వేరియబుల్ ఇన్సర్ట్ చేశాను అండ్ మై ఏజెస్లో ఏజ్ అనే వేరియబుల్ ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకి మై నేమ్ ఈస్ జాన్ అండ్ మై ఏజ్ ఈస్ 27 అని ప్రింట్ అయింది. ఓకే, ఇదంతా బాగుంది. బట్ దీనికి మనం ముందు చెప్పిన వేరియబుల్స్ని డైరెక్ట్గా కామాస్తో మనం ఇన్సర్ట్ చేసి ప్రింట్ చేసాం కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకటే కదా అవుట్పుట్ ప్రింట్ అయింది. సో ఇట్ విల్ బి మోర్ కన్సైజ్ అండ్ ఇన్ ఏ మోర్ రీడబుల్ ఫార్మాట్. మనం కోడింగ్ చేస్తున్న కొద్దీ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళేటప్పుడు ఆ కోడ్ అనేది మోర్ రీడబుల్గా అండ్ మోర్ కన్సైజ్గా ఉండాలి. సో అందుకే మనం ఇలాంటివి అలవాటు చేసుకోవాలి. ఓకేనా? సో అలానే ఈ ఫార్మాట్లోనే ఇంకో డిఫరెంట్ టైప్ ఉంది. ఏంటంటే ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ చూస్తే సేమ్ డబల్ కోట్స్లో మీరు రాయాల్సిన డేటా అంతా రాసేయండి. సో మై నేమ్ ఈస్ అండ్ అక్కడ నాకు నేమ్ ప్రింట్ అవ్వాలి అండ్ మై ఏజ్ ఈస్ తర్వాత ఏజ్ ప్రింట్ అవ్వాలి. సో అక్కడ ఎంప్టీ ఫ్లవర్ బ్రేసెస్ ఇచ్చేసి డాట్ ఫార్మాట్ ఆఫ్ ఆ రెండు వేరియబుల్స్లో ఏం రావాలి, ఆ రెండు ఎంప్టీ ఫ్లవర్ బ్రేసెస్లో ఏం రావాలి, నేమ్ అండ్ ఏజ్ ఇన్ఫర్మేషన్ రావాలి. సో ఆ ఫార్మాట్లో నేమ్ ఏజ్ అని ఇవ్వాలి. సో ప్రింట్ చేస్తే మై నేమ్ ఈస్ జాన్ అండ్ మై ఏజ్ ఈస్ 27. అండ్ దీంట్లో ఒక మ్యాజిక్ ఏంటంటే వీ కెన్ చేంజ్ ద పొజిషన్స్. ఇక్కడ నేను ఫార్మాట్లో నేమ్ ఏజ్ అని ఇచ్చాను కదా. సో నేమ్ అనేది 0 పొజిషన్, ఏజ్ అనేది 1 పొజిషన్. ఇప్పుడు నేను ఇక్కడ ఎంప్టీ ఫ్లవర్ బ్రేసెస్ ఉన్నాయి కదా, దీంట్లో పొజిషన్స్ ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ ఫస్ట్ బేసిక్గా బై డిఫాల్ట్గా ఫస్ట్ 0, 1 అలా తీసుకుంటుంది. సో నేను ఇక్కడ పొజిషన్స్ చేంజ్ చేశాను. ఫస్ట్ ఫ్లవర్ బ్రేసెస్లో 1 ఇచ్చాను, సెకండ్ ఫ్లవర్ బ్రేసెస్లో 0 ఇచ్చాను. సో ఇప్పుడు ప్రింట్ చేసి చూసారా, వేరియబుల్ డేటా రివర్స్ అయిపోయింది. సో ఫస్ట్ ఏజ్ ప్రింట్ అయింది, తర్వాత జాన్ ప్రింట్ అయింది. సో ఇది దీని మ్యాజిక్ మాట. అండ్ నెక్స్ట్ వన్ చాలా ఈజీ, మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ప్రింట్ ఫంక్షన్. ఇక్కడ నేను A = 10, B = 30 2 ఇంటీజర్స్ తీసుకున్నాను. మీరు ఎనీథింగ్ తీసుకోవచ్చు, ఫ్లోట్ ఏదైనా. ఇక్కడ నేను ప్రింట్లో హలో హాయ్ పైథాన్ బస్ అని ఇచ్చాను, అది స్ట్రింగ్ మాట. A, హలో అని ఇచ్చాను, మళ్ళీ స్ట్రింగ్, B. సో మనకి యాస్టీస్గా అవుట్పుట్ ప్రింట్ అయిపోయింది. హాయ్ పైథాన్ బస్ అండ్ AB యొక్క వాల్యూస్ని కూడా ప్రింట్ అయిపోయింది. సో యూజింగ్ కామర్స్ వీ కెన్ ప్రింట్ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఏ ప్రింట్ ఫంక్షన్. అండ్ నెక్స్ట్ ప్రింట్ విత్ సపరేటర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైన చూస్తే ప్రింట్ హాయ్ పైథాన్ బస్ 10 హెలో 30 అని వచ్చింది కదా, అది ప్రింట్ చేసినప్పుడు మధ్యలో మనకి స్పేసెస్తో ప్రింట్ అయింది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూస్తే ప్రింట్ యాపిల్ ఆరెంజ్ బనానా ఇచ్చినప్పుడు ఎంటర్ చేస్తే మనకి యాపిల్ స్పేస్ ఆరెంజ్ స్పేస్ బనానా అని వచ్చింది. బట్ మనకి మధ్యలో సపరేటర్ కావాలి, లైక్ ఎనీథింగ్ ఎనీ సపరేటర్. సో కావాలి అంటే SCP అనేది సపరేటర్ ఈక్వల్ టు ఆ కోడ్స్లో మీరు ఏ సపరేటర్ ఇచ్చినా, ఈవెన్ స్పేస్ ఇచ్చినా కూడా ఎనీథింగ్ బిగ్ ఆ డేటా మధ్యలో ప్రింట్ అయిపోతుంది అనమాట. ఇది సింపుల్గా ప్రింటింగ్ విత్ సపరేటర్. అండ్ నెక్స్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఎందుకంటే ప్రింటింగ్ డేటా టు ఏ ఫైల్ అండ్ ఆ ఫైల్ సేవ్ కూడా అవుతుంది. మనం డైరెక్ట్గా మనం అవుట్పుట్ని ఫైల్లో సేవ్ చేసుకోవచ్చు. సో అది ఎలా అంటే దాని సింటాక్స్ చూడండి, విత్ ఓపెన్ ఆఫ్, అక్కడ మీరు ఏ పాత్లో సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ పాత్ ఇచ్చేసి, నేను ఇక్కడ డెస్క్టాప్ మీద సేవ్ చేశాను, / అవుట్పుట్ ఫైల్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ నేను output.txt అని ఇచ్చాను, ఆ ఫైల్ యొక్క మోడ్ రాయాలి. సో మనం డేటాని రాస్తున్నాం కదా ఫైల్లోకి, సో రైట్ మోడ్ W as F. ఆ ఫైల్ అంతటికి నేను F అనే నేమ్ అలియాస్ చేశాను. అండ్ కొలెన్
కింద లైన్లో ప్రింట్. మీరు ప్రింట్ స్టేట్మెంట్లో నేను పైన యూజ్ చేసిన మెథడ్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ సింపుల్గా హలో వరల్డ్ అని ఇచ్చాను, ఫైల్ ఈక్వల్ టు ఎఫ్. సో ఎంటర్ చేసి చూస్తే అండ్ మ్యాజిక్, చూసారా అవుట్పుట్ ఫైల్ క్రియేట్ అయింది, దాంట్లో హలో వరల్డ్ టెస్ట్ కూడా ప్రింట్ అయింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో మీరు ఒకసారి నేను పైన యూజ్ చేసిన మెథడ్స్ అని ఏదో ఒకటి ట్రై చేసి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ సో ఫైనలీ వీ హ్యావ్ అన్ అండ్ పారామీటర్. సో బేసిక్గా 2 ప్రింట్ స్టేట్మెంట్స్ తీసుకున్నాను, ప్రింట్ హెలో, ప్రింట్ వరల్డ్ అని. సో ఇది ఎంటర్ చేసి చూస్తే మనకి ఎలా ప్రింట్ అవుతుంది, ఫస్ట్ హెలో ప్రింట్ అవుతుంది, కింద లైన్లో వరల్డ్ అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే బేసిక్గా ప్రింట్ స్టేట్మెంట్ అట్ ఎండ్ ఇట్ విల్ టేక్ న్యూ లైన్. సో న్యూ లైన్ ఏంటి, కింద లైన్ తీసుకుంటుంది. బట్ మనకి అవుట్పుట్ అలా వద్దు, హలో వరల్డ్ అనేది పక్క పక్కన రావాలి అనుకోండి. సో వీ కెన్ యూజ్ ఎండ్. సో ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్లో హలో అండ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో స్పేస్ ఇచ్చాను, ఇస్తే హలో వరల్డ్ ప్రింట్ అయింది. ఇక్కడ నాట్ ఓన్లీ స్పేస్, ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్, ఎనీ సపరేటర్ కూడా, ఏదైనా సపరేటర్ ఇవ్వచ్చు. సో ఇంకా అంతే అండి. మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే మా ఈ కంటెంట్ నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.